ఇరువురి రాజకీయ ప్రస్థానం ఒకసారి పోల్చి చూద్దాం. అంటే ఇవాళ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 1978లో విద్యార్థి సంఘ నాయకుడిగా, ఒక రైతు కొడుకుగా, ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా తనకు తాను స్వయం ప్రకాశకుడుగా తాను ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిలో పడి ఒక యంగ్స్టర్ కి, విద్యార్థి నాయకుడికి అక్కడ కనుక అవకాశం ఇస్తే అతను ప్రజల మన్నన పొందగలుగుతాడు అని ఒక నమ్మకం కలిగించుకొని 28 సంవత్సరాల వయసులో తనకు తాను దక్కించుకున్న సీట్ అది. ఏ గాడ్ ఫాదర్ లేకుండా తనకు తాను ఎదిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు 37 సంవత్సరాల వయసులో వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా 31 సంవత్సరాలు లాయల్గా ఉన్న పార్టీలో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్న సందర్భంలో ఆ నాయన కొడుకుగా ఇతనికి అవకాశం దక్కింది తప్ప ఆ పార్టీకి కానీ ప్రజా జీవితంలో కానీ కంట్రిబ్యూషన్ లేకుండా కేవలం ఆ తండ్రి భుజస్కంధాల మీద అవకాశం దక్కించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.